సో ఇదే ఇక్కడ చూసుకుంటే రే అమిత్ మా అన్న ఇట్టు కొట్టేశాడు ఆయన ఒక అభిమాని తన యొక్క ఫ్లెక్స్ తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ రౌడీ రికార్డ్స్ రపా 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 అంటే నిజంగానే ఆయన మాటలు తెలుసుకోవడం నిజంగానే సినిమా హిట్ అయిందా వాళ్ళకి అభిమానం ఎలా ఉంది, ఈ సినిమా హిట్ అయితే నేను టాప్ లో కూర్చుంటానని విజయ్ దేవరకొండ గారు చెప్పడం జరిగింది. నిజంగా సినిమా హిట్ అయిందా తన టాప్ లో కూర్చున్నా లేదని ఆయనకు అభిమానంతో మాట ప్రత్యేకం. అన్న చెప్పండి, నిజంగా చెప్పండి, కింగ్డమ్ మూవీ బాగుందా బాగలేదా? చాలా బాగుంది బ్రో. మీరు ఇన్ పర్సన్ వెళ్ళి చూసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలా. రే అమిత్ మా అన్న ఇట్టు కొట్టిండు, అమిత్ ఇట్టు కొట్టేశాం రా ట్రోలర్స్. నిజంగా చెప్తున్నా భయ్యా, ఎప్పుడేం బికలు సినిమా ఇట్టు కొట్టింది. డైలాగులు నేను చెప్తా, డాన్సులు నేను చేస్తా. ఇలాంటి వాళ్ళే సినిమాని ముట్ట ఊడిపోయింది. ఇంకో ప్రతి సినిమాకి అవుడే మాట్లాడే ఇవేం లేవు అనమాట. సినిమాలో డేలర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. అంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టేసినాం, బ్లాక్ బస్టర్ కొట్టేసినాం. ప్రతి ఊర్లో ఉంటది రచ్చబండ. ఇండస్ట్రీ హిట్ బదల కొట్టిండు విజయ్ దేవరకొండ. నిజంగా చెప్తున్నా భయ్యా, పాకెట్ లో పెట్టుకుంటే ఆ పర్సు అందంతో ఇరగదీసింది భాగ్యశ్రీ పర్సు. హైదరాబాద్ లో ఉంది గోల్కొండ. ఇండస్ట్రీ బద్దలు కొట్టిన విజయ్ దేవరకొండ. వాషింగ్ పౌడర్ నిర్మా. ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. తర్వాత కంబ్యాక్ అయితే వచ్చారు, యాక్టింగ్ చాలా బాగుంది, కష్టపడ్డారు. సో విల్ సీ సెకండ్ పార్ట్ ఎట్లా ఉంటుందా అనేది. రావాలి పక్కా. సో వస్తుందనే ఎక్స్పెక్ట్ చేద్దాం. సెకండ్ హాఫ్ కోసం అయితే వెయిట్ చేద్దాం కదా. విజయ్ దేవరకొండ కింగ్డమ్ గురించి ఇంకా పట్ట మీరేం చెప్తారు? హిట్టే అని చెప్తాను, ఎందుకంటే బాగుంది యాక్టింగ్ వైజ్, మొత్తం డైరెక్షన్ వైజ్ అంతా బాగుంది. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాకపోతే చూడొచ్చు. మనం సెకండ్ హాఫ్ చూస్తే మేబీ కాన్సెప్ట్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉండొచ్చు. సో వెయిట్ చేద్దాం. 3.5. ఆ సీన్స్ గురించి చెప్తే మీకు ఆ హైప్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆయన చెప్పిండు కానీ టాప్ లో వెళ్ళి కూర్చుంటా అన్నాడు కానీ మా హృదయాల్లో అయితే ఎక్కేసిండు బ్రో. ఆ టాప్ లో కూర్చుందో లేదో అని ఆడియన్స్ చెప్తారు. ఈ రోజు రేపు లోపల ఆడియన్స్ ఖచ్చితంగా చెప్తారు. విజయ్ దేవరకొండ గారిని అలానే చూపించగలిగారు. అంత బాగుంది సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత లో నుంచి వచ్చి ఒక కంబ్యాక్ ఇవ్వడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడండి అనే స్టేజ్కి మళ్ళీ వచ్చారు. సో మాస్ కంబ్యాక్ ఇది. విజయ్ దేవరకొండ గారు ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్ గా కనిపిస్తారు మనకి మూవీలో. ఒక యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ రోల్లో ఇన్వాల్వ్. హీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. విజయ్ దేవరకొండ గారు కనిపించలే, నాకైతే సూర్య కనిపించాడు. అంత బాగుండింది సినిమా. గౌతమ్ తిన్ననూరి గారు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి. అండ్ సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఏదైతే బ్రదర్హుడ్ ఉంటుందో ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉండింది. కొన్ని సీన్స్ అయితే ఏడిపించేసాయి. ఏడిపించడానికి కారణం మా బక్కోడు, మన బక్కోడు అనిరుద్ గారు. మీరు మళ్ళా 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 తెలుగు సినిమాకి, తెలుగు ఆడియన్స్ కి నచ్చి గుర్తుండిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని, గుర్తుండిపోయే పాటల్ని ఇచ్చారు. అంత బాగుంది. సినిమాని వేరే లెవెల్ కి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మీ పాటలే తీసుకెళ్ళాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాలా బాగుండింది. అండ్ ఇంకొక మెన్షన్, వీళ్ళిద్దరూ కాకుండా సత్యదేవ్, విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరైనా రైజ్ అవుతారు మైండ్ లోకి అంటే భాగ్యశ్రీ అనుకుంటారు, లేకపోతే ఇంకెవరైనా సీనియర్ యాక్టర్ అనుకుంటారు. కానీ కాదు, ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి ఆయన స్పీచ్ ద్వారా నచ్చేశారు వెంకటేష్ గారు. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే, మీ స్పీచ్ కి తగ్గట్టే సినిమాలో మీరు యాక్ట్ చేశారు. మాకు అంత నచ్చారు. నిజంగానే క్లాప్స్ కొట్టాం మీ సీన్లకి. క్లైమాక్స్ లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయితే విజయ్ ని కూడా డామినేట్ చేశారు స్క్రీన్ ప్రెసెన్స్. అంత బాగుండింది ఆయన యాక్టింగ్ అయితే మురుగన్ అనే నెగిటివ్ రోల్లో. అండ్ సినిమా పార్ట్ 2 కూడా చాలా యాప్ట్. స్టోరీని ఏం పార్ట్ 2 కోసం గుంజలేదు. సినిమాని ఫస్ట్ పార్ట్ ఎంతైతే స్టోరీ ఉండిందో అంతే స్టోరీని చూపించారు మనకి. పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే. మీరు కింగ్డమ్ 2 పెట్టుకుంటారా, కింగ్డమ్ స్క్వేర్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరిస్ Kingdom second part will be among most anticipated sequels of Indian films. ఇది మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తాను. అన్న కింగ్డమ్ మూవీ నిజంగా చెప్పండి, సినిమా బాగుందా బాగాలేదా, ఇట్టా పట్టా అంటే ఏం చెప్తారు? మీరు అంత సీరియస్ గా అడిగితే నేను ఏం చెప్తానంటే భయం వస్తుంది నాకు. సినిమా అయితే చాలా బాగుంది, భయపడి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే డబ్బులు ఇచ్చి సినిమా చూసాను కనుక నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రొటీన్ గా ఆయన చేస్తున్నారు సినిమాలు అనే ఏదైతే కంప్లైంట్ ఉందో దానికి
ఎగ్నిస్ట్ గా చాలా బాగా పర్ఫార్మెన్స్ బేస్ కానీ లేదంటే కథ బేస్ కానీ మంచి కథ ఎన్నుకున్నారు. పార్ట్ 2 కూడా ఉంది ఈ సినిమాకి నాకు తెలిసి. ఆయన చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే బాబు, తర్వాత సత్యదేవ్ గారు చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది అంటారు మరి ఇప్పుడు లాగ్ అంటే కథ ఎంత అవసరం అంతే నాకు అనిపించింది. పార్ట్ 2 ఉంది కదా, సో అందుకని అలా కొద్దిగా కథని పొడిగించి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. అంతే, అంతమించి అన్న. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎంట్రీ అంత కొత్తగా లేదు, నార్మల్ ఉంది, అంత డల్ అవసరం లేదు, మన రొమాన్స్ లేవు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయినట్టు కొద్ది వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అంటే హీరోయిన్ కొరికేవాళ్ళే ఏంటి? ఇది మరీ అన్యాయం అండి ఇది. ఆవిడ హీరోయిన్ అని చెప్పలేవు, ఎందుకంటే ఎక్కడ రొమాన్స్ లేవు వాళ్ళిద్దరి మధ్యన. కథకి ఎంత అవసరం ఆవిడ అంతే పెట్టారు. ఈ సినిమా థియేటర్ లో పాప్కార్న్ ఎలా ఉంటుందో ఆవిడ అలా ఉందన్నమాట. అంత బాగుంది, ఎంత రుచికరంగా. ఈ సినిమాకి ఎంత అవసరం అంత ఉంది హీరోయిన్. అది ప్రొడ్యూసర్ గా అవసరం లేదని ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. మనకి ఉంటుంది. క్లూ ఇచ్చారు. అవసరం లేదనుకుంటే ప్రొడ్యూసర్ ఆపేస్తాడు కదండి. మనమేం ఫండింగ్ ఇచ్చి సినిమాని తీయట్లే కదా, మనకెందుకు. సినిమా హిట్ అయితే టాప్ లో కూర్చుంటా. నిజంగా సినిమా హిట్ అయిందా? టాప్ లో కూర్చుంటాడా? ఆయన ఆల్రెడీ ఉండేది ఫిలిం నగర్, ఆయన టాప్ లోనే ఉన్నారు. సో ఆయన్ని మనం ఉపయోగించుకోలేక, అంటే డైరెక్టర్స్ డిఫరెంట్ గా చూపించలేక ఏదైనా ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ ఆయన ఎప్పుడు యాక్టింగ్ వైజ్ ఫెయిల్ అవ్వలే కదా. సో ఆల్వేస్ ఆయన టాప్ లోనే ఉంటాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఖచ్చితంగా. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఓకే ఉంది. ఓవరాల్ గా అయితే మూవీ బాగుంది, గుడ్ మూవీ. విజయ్ దేవరకొండ సినిమా అయితే హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. బాగా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అనలేం కానీ సినిమా అయితే హిట్ అయింది, సూపర్ హిట్. బీజిఎం చాలా బాగుంది మూవీలో. బీజిఎం ప్రాణం మూవీకి, చాలా బాగా ఇచ్చిన మూవీకి బీజిఎం. లెంత్ ఎక్కువ లేదు హీరోయిన్ కి, ఉన్న కాడికి అయితే బాగుంది. ఎక్కువ అయితే హీరోయిన్ ఏం లేదు. అంటే బయట సిక్స్ సీన్స్, ఎమోషనల్ ప్రోమో సాంగ్ చేసిన అవేం మూవీలో ఏం లేవు. ఉన్న కాడికైతే బాగుంది. భాగ్యశ్రీ బీజిఎం ఉంది, బీజిఎం ఉంది, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్, కనెక్టివిటీ, ఎలివేషన్ సీన్స్ మూవీలు అన్ని ఉన్నాయి. ఏం లేదు గెస్ట్ రోల్స్ సినిమాలో ఏం లేదు. ఏం లేదు. బయట చూపెట్టిండ్రు అనుకుంటుండ్రు ఏమో అంది అడిగింది ఇంతకు ముందు నాకు, అవేం లేవు మూవీలో. బీజిఎం చాలా బాగుంది. మూవీకి ప్రాణం బీజిఎం. ఎలివేషన్ ఇచ్చేటప్పుడు, ఎమోషన్ ఇచ్చేటప్పుడు ఎలాలే లాలే లాలే, అది బీజిఎం చాలా బాగుంది. అంటే దేవరా మూవీ కొన్ని మూవీ మిక్స్ లా ఉన్నాయి, కలికి ఇట్లా మిక్స్ లా ఉన్నాయి అంటారు, దాని గురించి ఏం చెప్తారు? నాకేమనిపించలేదు మిక్స్ లెక్క, వేరే వాళ్ళకి అనిపించిందేమో కానీ నాకైతే మిక్సింగ్ లెక్క నాకేమనిపించలేదు. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు దాన్ని. ఫస్ట్ హాఫ్ చాలా, సెకండ్ హాఫ్ ఓకే ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్. సినిమాల ప్లస్ బీజిఎం ప్లస్ ఎమోషనల్ సీన్స్ బెస్ట్, ఎలివేషన్ సీన్స్ బెస్ట్. ఇవి మైనస్ అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు నాకైతే. మూవీ అంత బాగుంది, మూవీ నాకంతా తృప్తిగా అనిపించలేదు, సాటిస్ఫాక్షన్ చేయలేదు నాకు. సత్యదేవా అదే చెప్పాను బ్రో నేను. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూస్తున్నా. నాకైతే సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. డైరెక్టర్ గౌతమ్ గారు అసలు ఏమన్నా లేపారంటే ఎలివేషన్స్ కానీ, అసలు నిజంగా కట్అవుట్ కి ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప ఇంకా ఎవరు చేసినా కూడా ఈ రేంజ్ రాదేమో అనిపించింది. ఇంటర్వెల్ ఫైటే ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళలేదు. నిజంగా అసలు సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ అన్న తమ్ముడు సెంటిమెంట్, ఇప్పటి వరకు ఇలాంటి సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ ఇప్పటి వరకు కూడా ఏ డైరెక్టర్ ఈ రేంజ్ లో చూపించలేదేమో అనిపించింది అన్న. నిజంగా అసలు కొన్ని ఫైట్స్ అయితే అన్న సెకండ్ హాఫ్ మొత్తం కాదు, ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్ చూపించాడు. ఆ సెంటిమెంట్ లేని ఫిలోస్ కి లాగ్ అనిపిస్తుంది. అన్న తమ్ముడు సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉంటది, ఆ రేంజ్ చూపించాలంటే సెంటిమెంట్ చూపించాలి. ఆ సెంటిమెంట్ ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు అంత సెంటిమెంట్. సో అది ఒక హాఫ్ అన్ అవర్ డల్ అయిందని అనుకుంటున్నారు కానీ సెంటిమెంట్ తో లేపాడు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అన్న నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు, నెగిటివ్ కామెంట్స్ నమ్మొద్దు, మేమర్స్ అసలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్ గా. అసలు ఇంటర్వెల్ ఫైటే నాకు క్లైమాక్స్ ఫైట్ అనిపించింది, ఆ రేంజ్ లో ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం ఒక యానిమల్ సినిమాలో ఫైట్ ఉంటది కదా, ఆ ఫైట్ మించిపోయింది. 100%. మూవీ అయితే చాలా బాగుంది అన్న. విజయ్ అన్నకి కంబ్యాక్ అని చెప్పాలి, ఎందుకంటే లైగర్ తర్వాత ఈ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు హీరోతో పాటు సత్యదేవ్ అన్న ఉన్నాడు కాబట్టి ఇంకా పీక్స్ కి వెళ్ళింది. క్యారెక్టర్స్ అయితే ఇద్దరు ఈక్వల్ గా లేదన్న, ల్యాగ్ ఏం లేదన్న, ల్యాగ్ అనేది ఏం లేదు.
క్యారెక్టర్ ని పరంగా కంటెంట్ ని తీసుకెళ్లారు, చాలా బాగుందన్న. హీరోనే ఎక్కువ అనిపించలేదు. హీరోయిన్ అయితే ఒక గెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే హీరోయిన్ మెయిన్ హీరోయిన్ మీదనే ఆధారపడి ఉంటది, విలన్ మీద ఆధారపడి ఉంటది, కానీ హీరోయిన్ అయితే గెస్ట్ మాదిరిగానే వచ్చి వెళ్ళిపోయిందని చెప్పాలి. అనిరుద్ధ్ యొక్క బీజం మార్క్ కనిపించలేదు, దేవరా కొట్టినాడు లేదు, బీజిఎం బాగుందన్న, బీజిఎం బాగుంది, బీజిఎం అయితే బాగుంది. మూవీ కూడా చూడొచ్చు, అందరు ఫ్యామిలీ అందరు చూడొచ్చు, పర్లేదు, సినిమా బాగుంది. ఎలా అనిపించింది కింగ్డమ్? అన్న నేను ఇప్పుడే కింగ్డమ్ అనే మూవీ చూడడానికి వచ్చిన అన్న, ప్రీమియర్ షో. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన, ఎందుకంటే టీజరే ట్రైలరే ఆ రేంజ్ లో మంచి ఒక ఫుల్లీ హైప్ లేపారు కదా, ఇంకా మూవీ ఎలా ఉంటుందా అని చెప్పేసి వచ్చిన. కానీ నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ గారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ 35 minutes బిఫోర్ ఆయన యాక్టింగ్ అరాచకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. ఇరగదీష్ పడేసిండు, యాక్టింగ్ చింపేసిండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక 25 minutes కాస్త ల్యాగ్ చేసిండు అన్న, ల్యాగ్ చేసిండు. కాకపోతే ఏంటంటే ఎన్నుకున్న స్టోరీ మాత్రం మంచి తోపు స్టోరీని ఎన్నుకున్నారు, మంచి ఎక్సలెంట్ స్టోరీ. కాకపోతే ఇది స్టోరీ ఏంటంటే అన్న, అప్పట్లో 1920 సంవత్సరంలో గిరిజనులు కొండ ప్రాంతాలలో ఉండేవాళ్ళు కదా, ఆ వాటిని బేస్ చేసుకొని ఆ స్టోరీ ద్వారా తీసుకొచ్చారు. నాకు బీజం మిక్స్డ్ అనిపించింది, దేవర లాంటి బీజం అనిపించింది కొత్తగా. అన్న దేవర బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కి దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న, దానికి దీన్ని కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే దేవర ఏంటంటే భారీ బడ్జెట్ సినిమా అది, ఇది ఆ విజయ్ దేవరకొండ అన్నకు ఆయన మార్కెటింగ్ కి తగ్గట్టుగా తీసిన సినిమా ఇది. మూవీది ఎవరి కోసం చూడాలనంటే అన్న, ఒకటే ముక్కలో చెప్పాలనంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసము చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు అన్న సినిమా. ఆ రేంజ్ లో సూపర్ అన్న మూవీ. సత్యదేవ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ రోల్ చేశారు, మధ్యలో ఏంటంటే చిన్న సినిమాలు తీసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాతో ఏంటంటే విజయ్ దేవరకొండ గారికి సత్యదేవ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. నిజంగా యాక్టింగ్ లో నేను కూడా ఊహించలేదు. ఇంకోటి వాళ్ళిద్దరికి మధ్యలో ఉండేటటువంటి బ్రదర్ బాండింగ్ రిలేషన్షిప్ అయితే కళ్ళల్లో నుంచి ఎమోషనల్ అయిపోయినాం భయ్య. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా చూపెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే సత్యదేవ్ గారిని ఏంటంటే ఒక ఎమోషనల్ సీన్స్ పరంగా విజయ్ దేవరకొండ గారు ఎమోషనల్ ఫీల్ అయిన దాన్ని, ఇంకోటి పడవతో పట్టుకొని గుంజే సీన్స్ లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అవన్నీ చాలా బాగా హైప్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. పార్ట్ 2 అవసరమా అని అంటే అన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అట్లా అనుకుంటే దేవరా కూడా ఏంటంటే దేవరా సినిమాలో కూడా ఒక 15-20 నిమిషాలు ల్యాగ్ చేశారు, ఈ సినిమాలో కూడా ఏంటంటే ల్యాగ్ చేశారు. కాకపోతే పార్ట్ 2 అవసరమే అన్న, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అవసరమే. కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో పడవ లాగుతుంటే 50-60 మంది ఇతనికి సపోర్టివ్ గా రావడము, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ గూస్ బంప్స్ విజువల్స్ చాలా హైలైట్ అనిపించినాయి. కాకపోతే మూవీలో నాకు డిసప్పాయింట్ అనిపించింది ఎక్కడ అని అంటే, నేను మెయిన్ గా వచ్చింది హీరోయిన్ ఇద్దరి లవ్ బాండింగ్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి వచ్చిన, కానీ అది చూపించలేదు. ఇంకోటి సినిమా రిలీజ్ బిఫోర్ ఒక రకంగా చూపెట్టిరు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే హీరోయిన్ గారిని ఒక గెస్ట్ లాగా ఇలా రావడం అలా వెళ్ళిపోవడం, ఇలా రావడం అలా వెళ్ళిపోవడం, 2-3 డైలాగ్లకు మించి ఎక్కువ ఇవ్వలేదు. అదొక డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ప్లస్ ఏంది మైనస్ ఏంది? సినిమాలో ఉన్న ప్లస్ ఏంటంటే అన్న, ఇద్దరు హీరోల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసము మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా రావచ్చు, చూడొచ్చు. మైనస్ ఏంటంటే హీరోయిన్ గారిని ఎక్కువసేపు చూపెట్టలేదు. ఇంకోటి సాంగ్ ఒకటి ఏంటంటే, సాంగ్ రిలీజ్ చేశారు కదా సినిమా రిలీజ్ బిఫోర్, ఆ సాంగ్ చూద్దామని అనుకుంటే ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేయలేదు, అదొకటి మైనస్ అయిపోయింది. తప్పితే మిగతాది ఓవరాల్ గా మూవీ అయితే చూడొచ్చు అన్న. హీరో ఇంట్రడక్షన్ స్లో ఉంది అంటారు. హీరో ఇంట్రడక్షన్ స్లో ఉంది, కానీ సత్యదేవ్ ఇంట్రడక్షన్ హైలైట్ చేసేసారు. ఇక్కడ ఒక హీరోని స్లో చేస్తున్నారు అన్నట్టే, అక్కడ ఇంకొకటి ఎవరినో లేపుతున్నారు అన్నట్టు అనుకోవచ్చు. ఆడ జైల్లో జైలర్ గా ఏంటంటే ఫైటింగ్ జరుగుతున్నప్పుడు సడన్ గా సత్యదేవ్ గారి ఎంట్రీ వస్తుంది. మామూలుగా ఇట్లా కడుపులో పొడిచినప్పుడు ఆ సీన్ విజువల్స్ ఏంటంటే, అరే ఇటు నా తమ్ముడా అని చెప్పి రియలైజేషన్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఎక్సైట్మెంట్ సీన్స్ నిజంగా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయినాం, థ్రిల్లింగ్. అదొక్కటి హైలైట్ అని చెప్పి. ఈ సినిమా హిట్ అయితే నేను టాప్ లో కూర్చుంటా అన్నాడు, నిజంగా సినిమా హిట్ అయినా టాప్ లో కూర్చుంటా అంటావా విజయ్ దేవరకొండ? బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, ఇండస్ట్రీ హిట్ అని చెప్పాను, పెద్ద లెవెల్లో అని చెప్పాను. జస్ట్ హిట్ అంటే హిట్ పడుతుంది అంతే అన్న. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ పవర్ స్టార్ తో కూడా కొంతమంది పవర్ స్టార్ మెగాస్టార్ అనేది నిజంగా ఉంటుంది అన్న. విజయ్ దేవరకొండ పవర్ స్టార్ కాదన్న, వన్ ఆఫ్ ది పెద్ద మెగాస్టార్ లెవెల్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే అన్న, అసలు ఆ బాడీ ఏంది, ఆ కట్అవుట్ ఏంది, అసలు 6 ప్యాక్, ఆయన పర్సనాలిటీ చూడడానికి 2 కళ్ళు చాలతలేవన్న థియేటర్ లో ఆన్ స్క్రీన్ మీద. మాకు ఆ రేంజ్ లో అసలు తోపు లెవెల్లో కనబడుతున్నాడు. కానీ మూవీ ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళిద్దరు ఎమోషనల్ అన్న. లాస్ట్ క్లైమాక్స్ 35 minutes అయితే అరాచకం వీర లెవెల్ యాక్టింగ్ చేసిండు అన్న.
ఆడియన్స్ అందరు ఏంటంటే థియేటర్కి వచ్చి చూడొచ్చు. మరి ఏంటంటే ఫుల్లీ డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు, కానీ మాక్సిమం ఒక 70 to 75% అయితే ఫుల్లీ సాటిస్ఫై అవుతారన్న. ప్రతి ఒక్కరు చూడొచ్చు. 3.0 మూవీ మొత్తానికి అవుట్ ఆఫ్ 5 3.5 రేటింగ్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ బాగా Like, share, subscribe LGTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు LGTV. లైక్ షేర్ సబ్స్క్రైబ్ LGTV. సబ్స్క్రైబ్ LGTV. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.